దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ సమీకరణాలతో భాగంగా రాజకీయ నాయకులు మారుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలపై నిత్యం విమర్శలు చేసే విధానం, స్వాతంత్ర్యం రాజకీయాల్లో ఉంటాయి. ఇది అందరూ ఎరిగిన విషయమే. అయితే ఈ విమర్శలకు అడ్డు అదుపు లేదా వీటికి ఉండాల్సిన కఠిన నిబంధనలు లేవా అంటే అవి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతమనే చెప్పాలి. ఎప్పుడు చూసినా ప్రతిపక్షాలను హీనంగా చూస్తూ దారుణంగా, కర్కశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాల తీరే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇటు తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇదే. రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులు కాదు, మిత్రుడు కాదుంటుంటారు. కానీ అదేంటో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మాటే తప్పన్నట్లు ఈ ప్రభుత్వాలు గత కొంతకాలంగా వివరిస్తున్నాయి. తాజాగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాలపై, ప్రతిపక్షాలపై, వారి ప్రత్యర్థులపై వారికి ఎంత కక్ష ఉంటుందో అర్థమవుతుంది. తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారమే లక్ష్యంగా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ లేదని, అయినా ఇప్పుడు దాన్ని ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్, ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఖచ్చితంగా చెప్పారు. అది కంటి తుడుపు హామీ అయ్యిందన్నారు. ఏపీపై కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు? ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ అర్థపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించింది. కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డట్టి పాలిటిక్స్ నిదర్శనం. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ కు 100 కంటే తక్కువ ఓట్లు పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు ఏపీ పెద్ద బాధ్యత రాష్ట్రం. రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 సీట్లకు మించి రావు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ తథ్యమని ధ్వజమెత్తారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద రాజకీయ అజ్ఞాని అంటూ ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా అద్దంకి దయాకర్ స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు విజయసాయిరెడ్డి? దివాలా కోరువా? మోదీ బానిసవా? అంటూ ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంపై మేం కూడా కామెంట్ చేయగలమని, షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందనే ఇంత అక్కసు వెలుగక్కుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? బానిసత్వంతో మోదీని జోకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా రేవంత్ చూసుకుంటారని దయాకర్ అన్నారు. ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటి అయిపోయింది. మొన్నోడు, నిన్నోడు, నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా, మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు, కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా? నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది. చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్, లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు. అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళబుచ్చుకుంటున్నావేమో. డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కేసీఆర్తో అంటగాగుతున్న మీరు మీ అక్కసును వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించుకో.